దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు అష్టమోధ్యాయము అంటే 8వ అధ్యాయము చూద్దాం. వశిష్ఠుడు చెప్పినదంతా విని జనకుడు అడుగుతున్నాడు, నిన్న చెప్పారు కదండి పుష్పార్చన, అలాగే ఫలదానము, ఇదివరకు స్నానము, అలాగే వనభోజనాల గురించి, దీపదానం గురించి అవి చెప్తున్నారు కదా. అవన్నీ వినిన తర్వాత వశిష్ఠుల వారిని జనక మహారాజ్ ఇలాగా అడుగుతున్నారు, మహర్షి మీరు చెప్పినవన్నీ విన్న తర్వాత నాకు ఒక సందేహం కలుగుతోంది. వర్ణ సాంకర్యాది మహాపాపాలను చేసిన దుర్జనులు వేద త్రయోక్తాలైన ప్రాయశ్చిత్తాలను చేసుకొనినదే పరిశుద్ధులు కారు అని సమస్త ధర్మశాస్త్రాలలోనూ ఘోషిస్తుండగా కేవలం కార్తీక వ్రతాచరణ ధర్మలేశం చేతనే సమస్త పాపాలు హరించుకుపోయి వైకుంఠాన్ని పొందుతారని చెప్పడంలోని మర్మమేమిటి? ఇది ఎలా సంభవం? అత్యంత స్వల్పమైన పుణ్యం మాత్రం చేతనే గొప్ప గొప్ప పాపాలు ఎలా నశించిపోతాయి? గండ్రగొడ్డళ్లతో కూడా కూలనేయ సాధ్యం కాని మహాపర్వతాన్ని కేవలం కొనవ్రేలితో కూల్చడం సాధ్యమవుతుందా? అగ్నిదగ్ధమవుతున్న ఇంటిలో ఉన్నవాడు ఆ మంట మీద పురుషుడు నీళ్లు చల్లినంత మాత్రాన అగ్ని ప్రమాదం తొలగిపోతుందా? ఏ మహానది ప్రవాహంలోనో కొట్టుకుని పోయే వారిని ఓ పాటి గడ్డిపరక గట్టుకు చేర్చగలుగుతుందా? తనకు తానే కొండచర్యలలోని ఏ లతాసూత్రాన్నే పట్టుకున్నంత మాత్రం చేతనే నది పాత వేగాన్నించి సంరక్షించబడతారా? ఇలా అన్ని క్వశ్చన్లు వేస్తున్నాడు అనమాట. పెద్ద పాపాలు చేసిన దాన్ని మనం చిన్న చిన్న ప్రాయశ్చిత్తాలు చేయడం వలన అంత పాపాలు ఎలా నశించుకుపోతాయి స్వామి అని చెప్పి అడుగుతున్నారనమాట. ఈ ఉదాహరణలన్నీ చెప్పి ఈ విధమైన దృష్టాంతాల రీత్యా మహాపాపులైన వాళ్ళ సహితము అతి స్వల్పకార్యమైన కార్తీక వ్రతాచరణ వలన పాపరహితులు పుణ్యాత్ములు ఎలా అవుతారు? వీటికి సమాధానమేమిటి అని జనకుడి ప్రశ్నలకు జ్ఞానహాసమును చేస్తూ ఇలా చెప్పసాగాడు వశిష్ఠుడు. జనకుని ప్రశ్నలకి వశిష్ఠుల వారు ఇలా జవాబిస్తున్నారు. మంచి విమర్శే చేసావు మహారాజా, చెప్తాను విను. ధర్మాన్ని సూక్ష్మముగా చింతించాలే గాని స్థూల రూపాన్ని మాత్రమే ఆలోచించకూడదు. వినండి, స్థూల రూపాన్ని మాత్రమే ఆలోచించకూడదు. స్థూల రూపం అంటే ఏమిటో కింద వివరిస్తారు. అదీ కాక వేదశాస్త్ర పురాణాలన్నీ కూడా అనేక ధర్మసూత్రాలను మనకు అందిస్తున్నాయి. ఆయా ధర్మసూత్రాల వలన కొన్ని పర్యాయాలలో గొప్ప గొప్ప పుణ్యాలు స్వల్పమైనవిగాను, స్వల్ప పుణ్యాలు గొప్పవిగాను పరిణమిస్తుంటాయి. ధర్మాలన్నీ గుణత్రయములతో కూడుకొని స్వల్ప నల్పతలను సిద్ధింపచేసుకుంటాయి. మూల ప్రకృతి అయిన మహామాయ కారణంగా సత్వ రజస్తమో గుణాలనే 3 గుణాలు కూడా ఏర్పడ్డాయి. వీటిలో సత్వగుణ ప్రధానమైనవి ధర్మ సూక్ష్మాలు. కర్మకాండ, తపస్సు, ప్రాయశ్చిత్తాలన్నీ కూడా రజోగుణం వల్ల ఏర్పడ్డాయి. తర్కము, దైవేతర చింతనతో సాగించే దైవీయ కృత్యాలు, ఆచరించే దాన ధర్మాలు ఇవన్నీ కూడా ధర్మం యొక్క స్థూల స్వరూపాలు. ఏమేంటి స్థూల స్వరూపాలు? మనం చేసే దాన ధర్మాలు, అలాగే మనం భగవంతుని యందు చేసే కృత్యాలు ఎంత మనస్సు చింతనతో ఆయన మీద ధ్యాసతో చేస్తాము, ఇవన్నీ కూడా స్థూల స్వరూపాలు. ఇవి తమో గుణం వలన ఏర్పడ్డాయి. వీటిల్లో సత్వగుణ ప్రధానంగా ఆచరించే ధర్మాలు స్వల్పంగా తోచినప్పటికీ దేశ కాల యోగ్యాదుల వలన విశేష ఫలాన్ని ఇస్తాయి. అసలు దేశకాల యోగ్యాదులంటే ఏంటి? దేశం అంటే పుణ్యక్షేత్రం, కాలం అంటే పుణ్యకాలం, యోగ్యత అంటే పాత్రత. బ్రహ్మజ్ఞత కలవాళ్ళు ఈ మూడింటిని చింతించకుండా చేసే సర్వధర్మాలు తామసాలు. వీటి వలన పాపాలు నశించవు. కాబట్టి దేశకాల యోగ్యతను విచారించి చేసేవే సత్వధర్మాలు. వీటిలో కొన్ని సమకూడి కొన్ని సమకూడక జరిపేవి రజోగుణ ధర్మాలని వేరే చెప్పనక్కర్లేదు కదా జనకరాజా. అన్నింటికీ కర్మమే మూలం. ఎవరి కర్మను బట్టి వారికి ఫలితాలుంటాయి. అయినప్పటికీ మనిషికి జ్ఞానం అనేది ఉన్నందువలన ఆచరించే ధర్మాలను పై 3టితో పోల్చుకొని ప్రయత్నపూర్వకంగానైనా ఆచరించాలి. ఈ విధంగా 3 కలిసి వచ్చినప్పుడు ఏం 3? అదే దేశము, కాలము, యోగ్యత అంటే పుణ్యక్షేత్రం,
పుణ్యకాలము అలాగే దానికి సంబంధించిన పాత్రత ఈ మూడు కూడా కలిసి వచ్చినప్పుడు ఆచరించే ధర్మం అక్షయ ఫలితాన్ని ఇస్తుంది. ఇదే కార్తీక మాసం. ఆ మూడు కలిసి వచ్చినాయి కాబట్టి మనం చేసే చిన్న చిన్న పనులు కూడా అక్షయ ఫలితాన్ని ఇస్తాయి అని చెప్తున్నారు. రాజా, పర్వతమంతా ఎత్తు కట్టెలను పేర్చి వాటి మధ్య గింజంతా అగ్నికణాన్ని ఉంచితే ఆ అగ్నికణం ఆ కట్టెలను ఎలా కాల్చివేయగలుగుతుందో, సువిశాలమైన నట్టింట పెట్టిన నలుసంత దీపం ఆ ఇంటి చీకట్లను ఎలా తొలగించగలుగుతుందో, గుండిగడు మురిగినీళ్లను ఒక్క ఇండుపగింజ ఎలా శుభ్రపరుస్తుందో, అదేవిధంగా తెలిసి కాని తెలియక గాని పుణ్యక్షేత్రాలలో పుణ్యకాలాలలో పుణ్యమూర్తుల వలన ఆచరించే ధర్మము అనంత పాపాలను దగ్ధం చేసి మోక్షానికి మార్గాన్ని వేస్తుంది. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను అని చెప్పి అజామిళోపాఖ్యానాన్ని చెప్తున్నారు. ఈ కథ మనకి శ్రీమద్ భాగవతంలో చాలాసార్లు వచ్చింది. ఇప్పుడు కూడా ఒకసారి చూద్దాం. బహుకాలం పూర్వం కన్యాకుబ్జ క్షేత్రవాసి సార్థక నామధేయుడు అయిన సత్యనిష్ఠుడనే బ్రాహ్మణునికి అజామిళుడనే కుమారుడు ఉండేవాడు. వాడు పరమ దురాచారుడు, దాసీ సాంగత్యపరుడు, హింసాప్రియుడుగా ఉండేవాడు. సాటి బ్రాహ్మణ గృహములోని ఒకానొక దాసితో సాంగత్యమును పెట్టుకొని తల్లిదండ్రులను మీరి ఆ దాసితోనే భోజన సేనాదులన్నింటినీ నిర్వహిస్తూ కామాంధుడై వైదిక కర్మలన్నింటినీ విడిచిపెట్టి కేవల కామసుక్తుడై ప్రవర్తించసాగాడు. తద్వారా బంధువులంతా అతన్ని వదిలేశారు, కులం వాళ్ళు వెలివేశారు. అందువల్ల ఇల్లు వదిలి పెట్టిపోవలసి వచ్చిన అజామిళుడు చండాలపు వాడలోని ఒకానొక దాసి దానితో కాపురం పెట్టి కుక్కలను మృగాలను ఉచ్చులు వేసి పట్టుకునే వృత్తిలో బతికే జనాలలో లీనమై మధుమాంస సేవనాలోలుడై కాలంను గడపసాగాడు. ఎంత చండాలంగా ఆయన చేస్తున్నాడో చూడండి. అటువంటి వారికి ఎటువంటి ప్రాప్తి కలిగిందో కూడా చెప్తారు. ఇలా ఉండగా ఒకనాడతడికి ప్రియురాలైన దాసీది కళ్ళు తాగడం కోసం తాటి చెట్టు ఎక్కి కొమ్మ విరగడం వల్ల కింద పడి దాసి మరణించింది. అజామిళుడు అమితంగా దుఃఖించాడు. అప్పటికే ఆ దాసి దానికి యవ్వనవతి అయిన కూతురు ఉంది. మహా పాపాత్ముడు మహాకామాంధుడు అయిన అజామిళుడు అతనికి కూతురు వరసదని కూడా తలచకుండా ఆ పిల్లనే వరించి ఆమెతోనే కామోపభోగాలను అనుభవించసాగాడు. కాముకుడైన అజామిళుడు తన కుమారి అందే అనేక మంది బిడ్డలను పొందాడు. కానీ వాళ్ళందరూ కూడా పసికందులుగా కడతేరిపోగా కడగా పుట్టి మిగిలిన బిడ్డకు నారాయణ అనే నామకరణం చేసి అత్యధిక ప్రేమతో పెంచుకోసాగాడు. తాను తింటున్నా నిద్రిస్తున్నా ఏం చేస్తున్నా సరే సతతం అతనినే స్మరించుకుంటూ నారాయణ నారాయణ అని పిలుచుకుంటూ తన్మయుడవుతూ ఉండేవాడు. కాలం గడిచి అజామిళుడు కాలం చేసే సమయం ఆసన్నమైంది. అతడిలోని జీవుణ్ణి తీసుకుని పోయేందుకు ఎర్రని గడ్డములు మీసములు కలిగి చేత దండపాశములను ధరించిన భయంకర రూపులైన యమదూతలు వచ్చారు. వారిని చూస్తూనే గడగడలాడిపోయిన అజామిళుడు ఆ ప్రాణవసాన వేళ కూడా పుత్ర వాత్సల్యాన్ని విరమించుకోలేక ఎక్కడో దూరంగా స్నేహితులతో ఆటలలో మునిగి ఉన్న కుమారుని కోసమై నారాయణ, ఓ నారాయణ, తండ్రి నారాయణ అని పలుమార్లు పిలవసాగాడు. ఆ పిలుపు అతని కొడుకుకు వినపడలేదు. అతను రానూ లేదు. కానీ చేరువకు వచ్చిన యమదూతలు ఆ నారాయణ నామ స్మరణను విని వెనుకకు జంకారు. అదే సమయంలో అక్కడ ఆవిష్కృతులైన విష్ణుదూతలు, ఓ యమదూతలారా అడ్డు తొలగండి, ఇతడు మాచే తీసుకొని పోబడదగిన వాడే కానీ మీరు తీసుకొని వెళ్ళదగిన వాడు కాదు అని హెచ్చరించారు. వికసిత పద్మాలు వలె విశాలమైన నేత్రాలు కలవాళ్ళు పద్మమాలాంబర వసనులు అయిన ఆ పవిత్ర విష్ణు పార్షదులను చూసి విభ్రాంతులైన యమదూతలు, అయ్యా మీరెవరు? యక్ష గంధర్వ సిద్ధ చారణ కిన్నెర విద్యాధరులలో ఏ తెగకు చెందిన వారు? మా ప్రభువైన యమధర్మరాజు మాకు విధించిన ధర్మం రీత్యా తీసుకొని వెళ్ళనున్న ఈ జీవుణ్ణి మీరెందుకు తీసుకొని
వెడుతున్నారు అని అడగడంతో విష్ణుదూతలు ఇలా చెప్పసాగారు. ఏవ శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మాహాత్మ్యే సప్తమ అష్టమ అధ్యాయం అష్టమోధ్యాయ సమాప్త. ఈ కథ నుంచి మనకి ఏమర్థమవుతుందండి? రేపు విష్ణుదూతలకి అలాగే యమదూతలకి మధ్య సంఘర్షణ వల్ల ఏం జరిగింది అని మనం చూద్దాం. రేపు నవమోధ్యాయంలో కలుద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ దాకా చేరాలి అంటే తప్పకుండా మన ఛానల్ని విజిట్ చేయండి. అలాగే కార్తీక పురాణం వీడియోస్ని ప్రతిరోజు చూడండి. మీరు గమనించి ఉంటే ఇక్కడ ఇమేజెస్ కూడా నేను నీట్గా మీకు జనరేట్ చేసి సీన్కి తగ్గట్టు ఆ సిచ్యుయేషన్కి తగ్గట్టు పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నాను. తప్పకుండా సపోర్ట్ చేయండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.